ఓకే. రైట్. ఈస్ దట్ మై వాయిస్ ఈస్ ఓకే. క్లియర్? ఓకే అన్న. ఓకే. రైట్. సో, ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ నంబర్ సిస్టమ్‌లో 20 ప్రాబ్లమ్స్ చేసాము. ఓకే. ఈ మోడల్స్‌లోనే క్వెషన్స్ ఎక్కువ వస్తాయి. ఇంకా హార్డ్ క్వెషన్స్ ఏం రావు. ఓకేనా? సో, మనం ఎంత ఫాస్ట్‌గా సార్ క్వెషన్స్ మేము 20 క్వశ్చన్స్ మేము వినలేదు సార్ మరి అది. నేనది గ్రూప్‌లో లింక్ షేర్ చేశాను యూట్యూబ్‌లో. అదొకసారి చూడండి. నేను ఈ క్వెషన్స్ కూడా నేనొకసారి గ్రూప్‌లో షేర్ చేశాను. ఒకసారి వినండి. చూడండి. మీరేందో ఫస్ట్ ఏందంటే ఓన్‌గా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. మీకది రాదు అంటే ఒకసారి ఓకే. ఓకే. వీడియో చూడండి. ఓకేనా? సో, ఇక్కడేం అడుగుతున్నాడు? ఏ స్టూడెంట్ మల్టిప్లైడ్ 7236 బై 65. ఓకే. ఓకే. యాక్చువల్‌గా దేనితో మల్టిప్లై చేశాడు? 65. ఇన్‌స్టెడ్ ఆఫ్ మల్టిప్లయింగ్ బై 56. 56తో మల్టిప్లై చేసే బదులు దేనితో మల్టిప్లై చేసిండు? 65తో మల్టిప్లై చేసిండు. అంటే ఏంది? 7236 ఇంటూ 65 చేయాలి వాడు. అవునా? ఓకే. గానీ వాడు దేనితో మల్టిప్లై చేసిండు? 7236 ఇంటూ 56తో మల్టిప్లై చేసిండు. క్వెషన్ అర్థం చేసుకోండి. ఏంది? ఏ స్టూడెంట్ మల్టిప్లైడ్ 7236 బై 65. ఇన్‌స్టెడ్ అంటే ఏంది? బదులుగా. దేనికి బదులుగా? ఇన్‌స్టెడ్ ఆఫ్ మల్టిప్లయింగ్ ఇట్ బై 56. 56తో ప్లై చేసే బదులు దేనితో మల్టిప్లై చేసిండు? 65. సో, ఇప్పుడు క్వెషన్ ఏంటిది? హౌ హౌ మచ్ వాస్ హిస్ ఆన్సర్ గ్రేటర్ థాన్ ద కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ కంటే ఎంత గ్రేటర్ ఉంటది అని అడిగిండు. ఓకే. ఇప్పుడు దీంతో మల్టిప్లై చేస్తే ఎక్కువ రిజల్ట్ వస్తదా? దీంతో మల్టిప్లై చేస్తే ఎక్కువ రిజల్ట్ వస్తదా? 65తో మల్టిప్లై చేస్తే ఎక్కువ రిజల్ట్ వస్తదా? 56తో మల్టిప్లై చేస్తే ఎక్కువ వస్తదా? 65 రైట్? సార్ మీ వాయిస్ కట్ అయితుంది. క్లియర్‌గా లేదు. ఓకే. ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుందా? ఈస్ దట్ మై ఇప్పుడు వినిపిస్తుందా? హలో? 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 ఓకే. ఓకే. స్టూడెంట్ మల్టిప్లైడ్ ఇక్కడ మల్టిప్లైడ్ అని చెప్పిండు. మల్టిప్లైడ్ అంటే ఏంది? ఇంటూ అన్నమాట. ఓకేనా? మల్టిప్లైడ్ 7236 బై 65 ఇన్‌స్టెడ్ ఆఫ్ మల్టిప్లయింగ్ ఇట్ బై 56. ఓకేనా? సో, ఆయన దేనితో మల్టిప్లై చేయాలి? 56తో చేయాలి. గానీ దేనితో చేసిండు? 65తో చేసిండు. సో, మనకు వాడేం కనుక్కున్నాడు? బై హౌ మచ్ వాస్ దిస్ ఆన్సర్ గ్రేటర్ థాన్ ద కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ కంటే ఏది ఎంత డిఫరెన్స్ వస్తది అని చెప్పిండు. సపోజ్ నేనిక్కడ 10 x 5 చేసిన. అవునా? యాక్చువల్‌గా నేను చేయాల్సింది ఎంత? 10 x 2 చేయాలి. డిఫరెన్స్ అంటే ఏమొస్తది? మైనస్ చేయడమే గదా! అవునా? ఇక్కడ చేస్తే ఎంతొస్తది? 50. ఇక్కడ చేస్తే 20. ఆన్సర్ ఎంతొస్తది? 30. అవునా? సో, వాట్ ఈస్ ద డిఫరెన్స్? 7036 ఇంటూ 65 మైనస్ 7036 ఇంటూ 56. ఓకే. ఇప్పుడు మనకేమొస్తుంది? 7036 ఈస్ కామన్. అవునా? 65 మైనస్ 56. 65 నుంచి 56 తీసేస్తే ఎంతమ్మా? ఎంత? 11 ఆ? లెవ్ ఎంత? లెవ్ ఎంత లెవ్ ఆన్సర్ ఎంత? 65 నుంచి 56 తీసేస్తే ఎంత? హౌ మచ్? సో, ఆన్సర్ తీసుకుంటే ఏంది? 9 6 54. సో, ఆన్సర్ 4 అని ఇక్కడొస్తది. ఆప్షన్‌లో 4 ఎక్కడుంది? సో, దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్? మొత్తం మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో, ఆన్సర్ ఏమొచ్చింది లాస్ట్‌లో డిజిట్ 4 ఉంది గదా! అదే ఆన్సర్.
right? So next question. Ram, Gopal and Rahul shared a bag of marbles. ఓకే, ఈ బ్యాగ్ లో ఏముందంట, మార్బుల్స్ ఉన్నాయంట. ఓకే, వాళ్ళు ఏంది ఎంతమంది షేర్ చేసుకుంటున్నారు, 3 మెంబర్స్ షేర్ 3 చేసుకుంటున్నారు. members. అవునా? షేర్డ్ ఏ బ్యాగ్, ద బ్యాగ్ కంటైనింగ్ 72. 272 మార్బుల్స్ ఉన్నాయి. సో హౌ మెనీ మార్బుల్స్ వర్ లెఫ్ట్ ఓవర్ ఆఫ్టర్ ద ఫ్రెండ్స్ షేర్డ్ దెన్ ఈవెన్లీ, ఈక్వల్లీ. Equal. ఇప్పుడు ఈక్వల్ Equally. గా షేర్ చేయాలంటే ఏం చేయాలి? ఈక్వల్ గా షేర్ చేయాలంటే ఏం చేయాలి? 272 మార్బుల్స్ ఉన్నాయి. ఓకే, ఈక్వల్ గా షేర్ చేయాలంటే ఏం చేయాలి? ఇంటూ చేయాలా, మల్టిప్లై చేయాలా, డివైడ్ చేయాలా? డివైడ్ చేయాలి. ఓకే, 10 చాక్లెట్స్ ఉన్నాయి. ఓకే, 10 చాక్లెట్స్ ఉన్నాయి. 2 మెంబర్స్ కి పంచాలంటే ఏం చేయాలి? 10/2. అవునా? 2. ఎంత వస్తుంది? ఒక్కొక్కరికి 5 చాక్లెట్స్ వస్తాయి. 5, 5. అవునా? Yes, yes. ఒక్కొక్కరికి ఎన్ని చాక్లెట్స్ వస్తాయి? 5, 5. 5 చాక్లెట్స్ వస్తాయి. 5, 5, రైట్? సపోజ్ ఇక్కడ 13 ఉంది, నేను 3 తో డివైడ్ చేయాలనుకుంటున్నా. ఎన్ని చాక్లెట్స్ వస్తాయి? ఎన్ని వస్తుంది? ఓకే, ఎంత? ఒక్కొక్కరికి ఎన్ని 4. చాక్లెట్ వస్తాయి? 4 వస్తాయి. 4. ఇదేంటిది? ఇంకోటి మిగిలిద్ది. మిగిలిన దాన్ని ఏమంటారు? రిమైండర్. రిమైండర్ అంటారు. ఏమంటారు? రిమైండర్. రిమైండర్. అంటే ఏంది? 3 మెంబర్స్ కి చాక్లెట్స్ పంచితే ఒక్కొక్కరికి ఎన్ని వచ్చినాయి? 4, 4. ఇప్పుడు ఇంకొకరికి ఎన్ని వచ్చినాయి? 4. అవునా? 4, 4, 4 చాక్లెట్ వచ్చాయి. 4 3 ఎంత? 12 చాక్లెట్స్ అయిపోయినాయి. కానీ ఒకటి ఏం మిగిలింది? 1 మిగిలిందా లేదా? ఇప్పుడు టోటల్ Yes. ఎన్ని వచ్చినాయి? 13 చాక్లెట్. మనకు 13. ఒరిజినల్ 13 చాక్లెట్ వచ్చినాయా? Yes. అవునా? సో 4 3 అంటే ఏం చేస్తున్నాం మనం? దీన్ని ఇంటూ చేసుకుంటున్నాము. దీని రిమైండర్‌ని ప్లస్ చేస్తున్నాము. అప్పుడు ఏమొస్తుంది? 13 వస్తుందా లేదా? సో ఇది ఫార్ములా అన్నమాట. ఏంటిది? సో ఫార్ములా ఏంటిది? దీన్నేమంటారు 3ని? 3ని ఏమంటారు? 3ని ఏమంటారు? Divide. డివైజర్. ఏమంటారు? Divisor. డివైజర్. దీన్నేమంటారు? డివిడెంట్. ఓకే, Dividend. డివిడెంట్. దీన్నేమంటారు? Coefficient. కోషెంట్. ఇలా చేసినప్పుడు లాస్ట్ ఆన్సర్ ఏంటిది? ఇది రిమైండర్. Remainder. ఆన్సర్ ఏంటిది మనకు? కోషెంట్ ఈస్ ద ఆన్సర్. అవునా? Yes. అంటే ఒక్కొక్కరికి ఎంత వస్తదంటే కోషెంట్‌లో వస్తది. ఇప్పుడు డివైజర్, ఇప్పుడు మనకు డివిడెంట్ రావాలంటే ఒరిజినల్ మన దగ్గర ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి? 13 చాక్లెట్స్ ఉన్నాయి. ఈ 13 13 chapters. చాక్లెట్స్ రావాలంటే ఏం చేయాలి? డివిడెంట్ ఈజ్ ఈక్వల్ టు డివిడెంట్ ఈజ్ ఈక్వల్ టు డివిడెంట్ ఈజ్ ఈక్వల్ టు ఈ డివైజర్ ఇంటూ కోషెంట్. డివైజర్ ఇంటూ కోషెంట్. డివైజర్ ఇంటూ కోషెంట్ ప్లస్ ఏంటిది? రిమైండర్ ప్లస్ రిమైండర్. ఇది ప్లస్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఏమొస్తది? డివిడెంట్ కమ్. సో ప్లస్ రిమైండర్. ఇది ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు వాడు ఎగ్జామ్‌లో ఏమంటాడు? డివైజర్ ఈజ్, ఈ డివిడెంట్ ఇస్తాడు, కోషెంట్ ఇస్తాడు, రిమైండర్ ఇస్తాడు. డివైజర్ ఏంటి అని అడుగుతాడు. అవునా? లేకపోతే డివైజర్ ఈజ్ 2 టైమ్స్ ద డివిడెంట్ అంటాడు. అప్పుడు కోషెంట్ రిమైండర్ వస్తదని చెప్తాడు. వాట్ ఈస్ ద కోషెంట్ అని అడుగుతాడు. ఇట్లాంటి ట్రిక్కీ క్వెషన్స్ వస్తాయి. ఓకేనా? సో ఇప్పుడు మన క్వెషన్ ఏంటిది? ఇక్కడ 13/3 వచ్చినాయి. ఒక రిమైండర్ ఎంత వచ్చింది? 13/3 అంటే 1. రిమైండర్ ఈస్ 1. అవునా? ఇప్పుడు Yes. రిమైండర్ 1 ఉంది. వాడు ఎగ్జామ్‌లో ఏమంటాడు? ఇక్కడ బిగ్గర్ నెంబర్ ఇస్తాడు మనకు. ఓకేనా? నెంబర్‌లన్నీ మనకు కన్‌ఫ్యూజన్ చేయడానికి, టైం ఎక్కువ కన్జ్యూమ్ చేయడానికి ఏమి ఇస్తాడు? నెంబర్ అనేది ఎక్కువ ఇస్తాడు. అవునా? ఇట్లా ఇస్తాడు. డివైడెడ్ బై 23 అని ఇస్తాడు. ఓకేనా? ఇప్పుడు మనకి ఏం అడుగుతాడు వాడు? ఈ 23 అనేది దీనికి పర్ఫెక్ట్‌గా డివైడ్ అయిందనుకో దాన్ని ఏమంటాము? డివైడ్స్. 23 డివైడ్స్ దిస్ నెంబర్ అంటాము. అవునా? గానీ Yes. ఇప్పుడు ఇది డివైడ్ చేయలేదనుకో అంటే రిమైండర్ అనేది వస్తది. రిమైండర్ 2 3 వస్తది. అవునా? రిమైండర్ 2 3 10 వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ నంబర్‌కి డివిజిబిలిటీ కాలేదని తెలిసింది కదా! రిమైండర్ ఏమొచ్చింది? రిమైండర్ ఎంత వచ్చింది? 10 అని వచ్చింది. ఇప్పుడు మనకి ఏం అడుగుతాడు వాడు క్వెషన్‌లో అంటే ఏం అడుగుతాడంటే ఈ నంబర్‌కి ఎంత యాడ్ చేస్తే ఈ 23తో పర్ఫెక్ట్‌గా డివిజిబుల్ అవుతది అని అడుగుతాడు. లేకపోతే ఈ నంబర్ నుంచి ఎంత సబ్ట్రాక్ట్ చేస్తే ఈ 23తో పర్ఫెక్ట్‌గా డివైడ్ అయితదని అడుగుతాడు. ఓకే. ఇప్పుడు ఇన్ దిస్ కేస్ ఎంత యాడ్ చేస్తే ఈ నంబర్ పర్ఫెక్ట్‌గా డివైడ్ అవుతది?
ఎంత యాడ్ చేస్తే డివైడ్ అవుతుంది పర్ఫెక్ట్గా? ఎంత యాడ్ చేయాలి? ఓకే. ఇప్పుడు మనం ఏం చేసాము 23తో డివైడ్ చేస్తే ఈ నెంబర్ అన్నమాట. ఓకే. 752982 ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ చేసుకుంటూ పోతే ఏమొచ్చింది రిమైండరు? 10 వచ్చింది. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్‌గా డివైడ్ అవుతదా? రాదా? అవుతదా డివైడు? హలో! అవునవును. రైట్. ఇప్పుడు మనకి ఇక్కడ 23తో డివైడ్ అవుతుందా? రాదా? 23తో ఈ నెంబర్ డివైడ్ అవుతుందా? అవ్వట్లేదు. అవుతదనుకుంటా. అవ్వట్లేదు. రిమైండర్ 10 వచ్చింది గదా! అవునవునవును. అదే సపోజ్ రిమైండర్ 10 వచ్చిందనుకో చేసుకుంటా పోతే ఇప్పుడు డివైడ్ అవుతదా? కాదా? అవుతది. అవ్వదు. ఎందుకంటే 10 అనే రిమైండర్ వచ్చింది. ఇప్పుడు యెస్. 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 ఇప్పుడు క్వెషన్‌లో ఏమడుగుతాడంటే ఈ నంబరు డివైడ్ అవ్వాలంటే ఎంత యాడ్ చేయాలి అని అడుగుతాడు ఒకటి. లేకుంటే సెకండ్ ఏమడుగుతాడు? ఎంత సబ్ట్రాక్ట్ చేయాలని అడుగుతాడు. ఓకే. ఎంత యెస్. యాడ్ చేయాలి చెప్పు? ఎంత యాడ్ చేయాలి? 23, 23కా? ఈ నంబర్‌కి 82కి ఇప్పుడు ఎన్ 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 ఈ నంబర్‌కి ఎంత యాడ్ చేస్తే ఈ పర్ఫెక్ట్‌గా డివైడ్ అయితది? ఆల్రెడీ 23 మెంబర్స్‌కి పంచాలి గదా! అవునవును. 23 మెంబర్స్‌కి పంచాలి. గానీ వాడి దగ్గర ఇంకా 10 చాక్లెట్స్ మిగిలి ఉన్నాయిగా. అవునవును. అంటే ఇంకెంత కావాలి? 23 మైనస్ 10 అంటే ఇంకెంత కావాలి? 13 చాక్లెట్స్ కావాలి. అవునా? 13 చాక్లెట్స్ కావాలింకా. 13 చాక్లెట్స్ ఇక్కడ దీనికి 13 యాడ్ చేసినామనుకో ఒక నంబర్ వస్తదా? లేదా? 5, వస్తది. 9 ఇప్పుడు ఈ నంబర్ ఎంత యాడ్ చేయాలి పర్ఫెక్ట్‌గా డివైడ్ అవ్వాలంటే? 13 యాడ్ చేయాలి. 13 యాడ్ చేయాలి. అర్థమవుతుందా? యెస్. అలా కాకుండా సబ్ట్రాక్ట్ చేయాలంటే ఎంత సబ్ట్రాక్ట్ చేయాలి? అప్పుడు ఈ నంబర్ పర్ఫెక్ట్‌గా డివైడ్ అయితది అని అడిగినప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? ఈ రిమైండర్ మిగిలింది గదా! 10 అవునవును. ఈ 10ని పడేయాలి. ఎవరికో ఇచ్చేయాలి. అప్పుడు ఇచ్చేయాలి. పర్ఫెక్ట్‌గా డివైడ్ అయితది గదా! ఆ! సో, దాంట్లో మైనస్ చేయాలి. రిమైండర్ అనేది మైనస్. ఎంత నంబర్ మైనస్ చేయాలి ఇప్పుడు ఆన్సర్‌లో? 10 10. అర్థమవుతుందా? యెస్. ఇప్పుడు మన క్వెషన్ ఏంటిది? 272 మార్బుల్స్ ఉండే ఎంతమందికి పంచాలి? రామ్‌కి, గోపాల్‌కి, హ్మ్. రాహుల్‌కి పంచాలి. అంటే 3 3 మెంబర్స్‌కి మెంబర్స్‌కి పంచాలి. పంచాలి. 3 మెంబర్స్‌కి పంచితే ఏమొస్తది? 3, 272 అవునా? సో, యెస్. ఏమంటున్నాడు? హౌ మెనీ మార్బుల్స్ లెఫ్ట్ ఓవర్ ఎంత మిగులుతదంటే ఏమో మిగులుతది? ఇక్కడ రిమైండర్ గదా మిగిలేది. ఆ! అవునా? యెస్. యెస్. ఇదేమో ఇక్కడ కోషంట్ ఏమో ఈక్వల్‌గా వచ్చేది. ఇక్కడేమో మిగిలేది. అవునా? ఆ! ఎన్ని సార్లు పోతుంది ఇక్కడ? ఇది 2 హ్మ్. పోతదా? పోదు. పోదు. అప్పుడు ఎన్ని సార్లు పోతది? 0 టైమ్స్ పోతది. ఎన్ని సార్లు 0 పోతది? టైమ్స్. 0 0 టైమ్స్. టైమ్స్. ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు. 2 - 0 2. 2 2. అయిపోయింది. 2ని మనం చేసేసాం పెళ్లి. నెక్స్ట్ యెస్. ఏముంది? 7. 7ని 7. ఇక్కడ దింపుకో. ఎన్ని సార్లు పోతది? 3. 3 ఎన్ని సార్లు పోతది? 7 టైమ్స్ అట్లా. 8 టైమ్స్. 8 టైమ్సా? అహా! 9 లేదు గదా! లేదు. 9 9 ఇది కూడా ఎంత సేపు పోతది? 27 అవునా? 7. యెస్. ఇప్పుడు ఎంత మిగులుతది? 0 గదా! 0 ఓకే. ఇప్పుడు మళ్ళీ ఏమవుతది ఇక్కడ 2 ఉందా? లేదా? ఉంది. ఆ! 2ని 2 కిందకి అంటే మళ్ళీ దించుకోవాలి. ఏం తీసుకోవాలి? 2 తీసుకున్నా. ఎన్ని సార్లు పోతది ఇప్పుడు? ఇక్కడ కింద మళ్ళీ 25 ఇది 0 అయిపోయిందది. అది 0 అయిపోయిన తర్వాత సరిగా ఇది కనపడట్లేదన్న ఇది. ఇక్కడ పెడతాను. ఇక్కడ చేస్తాను చూడు. 272 2, డివైడెడ్ బై 3 గదా! 3. ఇప్పుడు ఈ 2 పోతదా? పోదు. ఆ! ఎన్ని పోదు. సార్లు పోతాయి? 0 టైమ్స్ 0 పోతాయి. టైమ్స్ వస్తుంది. 2 3 జీరోజా 0. 0, మైనస్ చేస్తే 2 వస్తది. 2, 2 అయిపోయింది. ఓకే. ఇప్పుడు 7 7 దించుకుంటాం. 7 మిగిలిందా? హ్మ్. 7 ఇక్కడ దింపుకున్నా. ఇప్పుడు 3 నైన్సా? 27, 27 ఎంత మిగులుతుంది? ఎంతొస్తది? 0, 0. ఇప్పుడు ఇంకా మిగిలిందేంటి? 2. 2. 2 దింపుకున్నా. ఇప్పుడు ఎన్ని సార్లు పోతది 3? 2 ఎన్ని సార్లు పోదది. పోతది? ఇక్కడ 0 ఉంటంటే కౌంట్ ఉండదు గదా! ఉండదు. సో, 3 ఎన్ని సార్లు పోతది? మళ్ళీ 0 టైమ్స్. అవునా? 0. అవును. 0 మైనస్ 2 - 0 2 ఇది 2. రిమైండర్. ఇంకేమైనా ఉన్నాయా పక్కన చేసేది? నో. ఏం లేదు. సో, రిమైండర్ ఎంత మిగులుతది? 2 2. మిగిలింది. ఒక్కొక్కరికి ఎంతొస్తది? 90, 90. 3 నైంటీసా? 270 270. అవునా? హ్మ్. ఎంత మిగులుతది రిమైండర్? 2. 2, సో, ఆన్సర్ ఏంటిది ఇప్పుడు? 2 డి. ఓకే. యెస్. ఆ! ఓకే. నెక్స్ట్ క్వెషన్ ఏంటి చూడు?
వెన్ వెన్ ఏ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 24, ఒక నెంబర్ని 24 తో డివైడ్ చేశారంట, అవునా? ఒక సో నెంబర్ 24 తో డివైడ్ చేశారు. ఆ అయితే రిమైండర్ ఎంత వచ్చిందంట? 16 16 వచ్చిందంట. వచ్చింది. ఓకే, ఎంత వచ్చిందంట? 16. ఒక నెంబర్ని వన్ ఏ నెంబర్ ఈజ్ డివైడెడ్ 1 ఎక్స్ బై 24 తో డివైడ్ చేశారంట. ఓకే, దేంతో డివైడ్ ఆ! చేశారు? 24 తోని. 24. దేన్ని? ఒక నెంబర్ ఎక్స్ అనుకో, ఆ! దాన్ని. రిమైండర్ ఎంత వచ్చిందంట? 16 వచ్చింది. 16 ఈజ్ ద రిమైండర్. ఓకే, ద ఓకే. ద రిమైండర్ ఈజ్ 16. ద రిమైండర్ ఈజ్ ద సేమ్ నెంబర్ 20. ఈజ్ డివైడెడ్ బై 12. 12 తో నెంబర్ 12 తో డివైడ్ చేసినప్పుడు సేమ్ నెంబర్ని, అప్పుడు రిమైండర్ ఏమొస్తది అని అడుగుతున్నాడు. ఓకే, ఇక్కడ ఏంటిది అని అడుగుతున్నాడు. అంటే అర్థమైతుందా? సేమ్ నెంబర్ అంటే ఇప్పుడు ఇక్కడ 24 12ని ఇక్కడ x అంటే ఇక్కడ నెంబర్, ఒక నెంబర్. వెన్ ఏ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై, దేంతో డివైడ్ చేస్తున్నాం ఇక్కడ? 24 24. తోని. బై అన్నాడు కదా, డివైడెడ్ ఆ! బై 24 అంటే 24 తో డివైడ్ చేస్తున్నాం. వెన్ 24 తోని సమ్ నెంబర్ డివైడ్ చేస్తే ఈ నెంబర్ ఇది ఏంటో మనకు 16 తెలియదు, వచ్చింది. దాన్ని మనం ఎక్స్ అనుకుంటున్నాం. ఓకే, ఓకే. అప్పుడు ద రిమైండర్ ఈజ్ 16 అన్నాడు. ఈ స్టెప్ 16 వచ్చింది. రాసేసాం, అవునా? ఆ! నెక్స్ట్ స్టెప్ ఏమంటున్నాడు? దాన్ రిమైండర్ ఈజ్ వెన్, రిమైండర్ ఏంటిది అని అడుగుతున్నాడు. రిమైండర్ ఈజ్ వెన్ ద సేమ్ నెంబర్, ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఎక్స్ కదా, యెస్. ఇక్కడ కూడా ఎక్స్, సేమ్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 12. ఈ 12 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఏమొస్తదని అడుగుతున్నాడు. అర్థమవుతుందా? ఆహా! ఓకే. ఓకే. ఆ ఇక్కడ 24కి డివైడ్ చేసిన సేమ్ నెంబర్ తోని 12 తోని ఇప్పుడు ఇక్కడ చేస్తే డివైడ్ చేస్తే ఇక్కడ ఎంతొస్తదని అడుగుతున్నారు. వెరీ గుడ్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం అడుగుతున్నాడు? సపోజ్ మనం ఏం చేసుకోవాలి దీన్ని? ఇది ఇంటూ ఇది, అవునా? ఆ! ఇది ఏంటో మనకు తెలియదు. సో దీన్ని y అనుకో, దీన్ని y అనుకో. సో ఇప్పుడు ఇక్కడ ఏంది? 24 ఇంటూ y ప్లస్ 16, అవునా? యెస్. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. యెస్. ఇక్కడ చేస్తే ఏమొస్తది? 12 12y 12y ప్లస్ ఇక్కడ మనకు రిమైండర్ ఏంటో తెలియదు, అవునా? అవును. తెలుస్తదా రిమైండరు? హ్మ్. తెలియదు. సో ఇక్కడ ఎక్స్ ప్లస్ ఇక్కడ రిమైండర్ ఏంటిది? సంథింగ్ ఏదో అనుకో. ఆ! ఆ! ఓకే, ఈక్వల్ టు అప్పుడు మనకు యెస్. ఎక్స్ అనేది వస్తది, రైట్? యెస్. ఇప్పుడు చూసుకో, ఇక్కడ ఇది ఎక్సే, ఇది ఎక్సే, అవునా? ఇది ఎక్సే, ఇది ఎక్సే, రైట్? యెస్. ఇది ఎక్సే, ఇది ఎక్సే అంటే ఈ 2 ఈక్వలా కాదా? ఆ! ఈ 2 ఈక్వలే. ఈక్వల్ అవుతదా కాదా? ఆ! అవుతదా? అవుతది. ఆ! ఇప్పుడు చూసుకో. ఇప్పుడు దీన్ని మనము 12 ఉంది కదా, ఎట్లా రాసుకోవచ్చు దీన్ని 24ని? 24ని 24ని ఎలా రాసుకోవచ్చు? సంథింగ్ 12 12 ప్లస్ ఇంటూ 2y అని 12 రాసుకోవచ్చా? ఓకే. 12 నుండి 24 అచ్చా! అర్థమవుతుందా? ఓకే అండి. ఇక్కడ ఓకే. 2 ఇంటూ మళ్ళీ 8 అని రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ 2ని బయట 8 నుండి 16. తీసుకొస్తే 2 12y ప్లస్ 8 అని వస్తుందా లేదా? ఆ! అర్థమవుతుందా? ఓకే. ఓకే. ఇప్పుడు ఇది ఎక్స్. ఓకే. ఓకే. ఇప్పుడు ఈ 2 అటుపోతే ఏమొస్తది? 12y ప్లస్ 8. ఇప్పుడు 8. చూసుకో, ఈ నంబర్ అనేది ఎప్పుడైనా దేనితో డివైడ్ అవుతది? ఈ నంబర్ దేనితో డివైడ్ అయితది? 12yతో డివైడ్ 12 అయితది, అవునా? అవును. 12తో యెస్. డివైడ్ అయితది. ఆ! 12తో డివైడ్ అయితది. కానీ 8 అనేది రిమైండర్ వస్తది, అవునా? అవును. ఏది లేదు అంటే ఇప్పుడు ఈ నంబర్ 12తో డివైడ్ అవుతది. హ్మ్. కానీ రిమైండర్ ఏమొస్తది? 8 వస్తది. 8 వస్తది. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ద రిమైండర్ 8. వెన్ ద సేమ్ నంబర్ ఈస్ డివైడెడ్ బై 12 ఈస్ 8. 8. అర్థమవుతుందా? సపోజ్ ఓకే. ఇక్కడ 3x ఉంది ప్లస్ 2 అని ఉంది. ఈ నంబర్ దేనితో డివైడ్ అయితది? 3తో డివైడ్ అయితది. 3 తోని డివైడ్ అయితది. కానీ రిమైండర్ ఏమొస్తది? 2. 2 వస్తది. ఇప్పుడు 4x ఉందనుకో, ఇది దేనితో డివైడ్ అయితది? 4 4తో డివైడ్ అవుతది, అవునా? ఆ! 4, 4 కట్ అవుతది కదా! యెస్. ఇప్పుడు యెస్. ఇక్కడ ప్లస్ 3 ఉందనుకో, 3 ఈస్ ద రిమైండర్. రిమైండర్. అర్థమవుతుందా? ఓకే. హ్మ్. నెక్స్ట్. సమ్ ఆఫ్ The 2 the నంబర్స్. sum of two number is 7648, అవునా? If one of the number is 3 times the other. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? ఒక నెంబర్ x అనుకుంటే
ఇంకో నెంబర్ ఏంటి అంటున్నాడు వాడు? 2 నెంబర్స్ అన్నాడా లేదా? ఎస్ 2 నెంబర్స్ అన్నాడా? అన్నాడు. కానీ మరి అక్కడ 2 నంబర్స్ ఇఫ్ ద సమ్ అంటే ఏంది? వేరే సమ్ అంటే ఏంది? SUM సమ్ అంటే అడిషన్. రైట్? ఎడిషన్. ప్లస్ చేస్తాం. ఓకే. సమ్ అంటే ప్లస్. ఇప్పుడు ఏమంటున్నాడు? సమ్ ఆఫ్ 2 నెంబర్ అంటే 2 నెంబర్‌ని వాడు అడిషన్ చేస్తే ఎంత వచ్చిందంట? 7648 648. వచ్చిందంట. అవునా? సో, ఓకే. 2 సపోజ్ నంబర్‌లే సమ్ ఎడిషన్ 2 చేస్తే నంబర్స్ ఈ నంబర్ అనుకుంటే వస్తుంది. అవునా? 2 ఆ! నంబర్స్ అనుకుంటే ఎక్స్ అనే ఒక నంబర్ అనుకుంటే, సెకండ్ నంబర్ వై అనుకుంటే ఈ రెండిటిని యాడ్ చేస్తే ఇది వస్తుంది. 7648 వస్తుంది. అవునా? మళ్ళీ ఆ! వాడేమంటున్నాడు? ఈ ఇఫ్ స్టేట్మెంట్‌లో ఏమంటున్నాడు? టు ఇఫ్ నంబర్ వన్ ఇఫ్ వన్ నెంబర్ ఈజ్ ఒక నెంబర్ అంట ఈజ్ అంటే ఈక్వల్ టు అని. ఈజ్ అంటే ఈక్వల్ టు అని. అది ఏనికి సమానం అంట ఒక నెంబరు? 3 టైమ్స్ ద 3 అదర్. 3 టైమ్స్ ద అదర్. 3 టైమ్స్ అంటే ఏంది? 3 3 రెట్లు. రెట్లు. 3 ఓకే. రెట్లు. అంటే ఇప్పుడు ఇది ఒక నెంబర్ ఎక్స్ అనుకున్నాం అనుకో. ఇంకో నెంబర్ ఏమైతది? 3x. 3x. అవునా? హ్మ్. 4 అంటే టైమ్స్ ఇప్పుడు అన్నాడనుకో. ఇక్కడ ఇప్పుడేమైతది? ఒక ఇక్కడ నెంబర్ ఎక్స్ అనుకుంటే ఇంకో నెంబర్ 4x అంటది. అవునా? ఇక్కడ ఇఫ్ సమ్ వన్ ఆఫ్ నెంబర్ ఈజ్ 2 నంబర్స్‌ని ఇక్కడ 3 టైమ్స్ ఎక్కువ అంటున్నారు ఇక్కడ. ఎక్స్ గాని, వై గాని దీంట్లో ఒక నంబర్ 3 టైమ్స్ ఎక్కువ అంటున్నారు అక్కడ. అంతేనా? ఆ! ఇప్పుడు ఇది ఎక్స్ అనుకున్నాం గదా! ఇప్పుడు ఆ! ఏమైతది? ఈ నంబర్ ఏమైతది? వై. 3x అవుతది. అవునా? 3x. యెస్. ఈ 3. నంబర్ ఏమైతది? 3x అవుతది. అంటే ఫస్ట్ 3x. నంబర్‌కి 3 రెట్లు ఎక్కువ గదా! 3 రెట్లు ఎక్కువ. అర్థమవుతుందా? సపోజ్ యెస్. యెస్. ఇఫ్ వన్ నంబర్ ఈజ్ 3 మోర్ ఇక్కడ ఈ క్వెషన్‌లో ఇక్కడ 4 మోర్ అంటాడు. 4 మోర్. 4 మోర్ థాన్ 3 టైమ్స్ ద అదర్ అంటాడు. అంటే అప్పుడు సెకండ్ నంబర్ ఏమైతది? 4 మోర్ అంటున్నాడు. అవునా? 3x ప్లస్ 4 అవుతది. ఇదేమో ఫస్ట్ నంబర్ అవుతది. అవునా? ఇప్పుడు 3 టైమ్స్ లేదు. 3 టైమ్స్ కంటే ఇంకా ఎక్కువ 4 మోర్ ఉంది. అంటే 4 ఎక్కువ ఉందని అర్థం. ఓకేనా? సపోజ్ 4 లెస్ అన్నాడనుకో ఇక్కడ. లెస్ అంటే ఏమొస్తది? 3x మైనస్ 4. 3x మైనస్ 4. ఫస్ట్ నంబర్ ఏమో x అయితది. సెకండ్ నంబర్ ఏమో 3x మైనస్ 4 అవుతది. అర్థమైతుందా? ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఇఫ్ వన్ నెంబర్ ఈజ్ 3 టైమ్స్ ద అదర్ నెంబర్. కాబట్టి ఒక నెంబర్ x అవుతది. ఇంకో నెంబర్ 3x అవుతది. ఇప్పుడు ఈ రెండిటిని సమ్ చేస్తే ఏమైతది? x ప్లస్ 3x 4x రైట్? 4x ఇక్కడ 7648. మనకు కావాల్సింది ఎక్సా 4xా? ఎక్స్ కావాలి కాబట్టి దీనికి 4 లేకుండా చేయాలి. అవునా? కాబట్టి దీన్ని 4 తో డివైడ్ చేయాలి. దీన్ని కూడా 4 తో డివైడ్ చేయాలి. అవునా? సో ఈ 4, 4 క్యాన్సిల్. ఇప్పుడు ఎక్స్ ఒకటే ఇక్కడ మిగిలిపోతుంది. అవునా? ఇప్పుడు మనం దేంతో ఎన్నిసార్లు పోతది? 4 వన్సా అవునా? 4 వన్సా 4. ఎంత మిగులుతది ఇక్కడ? 3 మిగులుతది. ఆన్సర్‌లో చూసుకుంటే ఏమొస్తది మనకు? ఇక్కడ 1 వచ్చేది ఒకటే ఉందా లేదా? ఫస్ట్ వన్ ఈస్ ద ఆన్సర్. అవునా? సారీ, సారీ. సారీ, సారీ. ఇప్పుడు దీన్ని మనకు ఎక్స్ వాల్యూ వస్తది. అవునా? ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత? 7648/4. ఇప్పుడు వాడు ఎగ్జామ్‌లో ఏం అడుగుతున్నాడు? ద గ్రేటర్ నంబర్ ఈజ్ గ్రేటర్ నంబర్ ఏంటి? ఏది వస్తది మనకు? ఇదా గ్రేటరు? ఇదా అని గ్రేటరు? ఇది 3x. 3x. కాబట్టి ఇది ఎక్స్ వాల్యూ వచ్చిందిగా మనకు. కాబట్టి ఇప్పుడు 3x అంటే ఏంది? 3 ఇంటూ ఇది. అంటే 3 వస్తది. అవునా? సో ఎన్ని సార్లు పోతది ఇక్కడ? 4 వన్సా 3 మిగులుతది. ఎన్ని సార్లు పోతది? 3 ఎయిట్సా? 12. 3 ఎయిట్సా ఎంత? 24. 3 ఎయిట్సా 34ఆ? ఛీ! 24 అన్న. ఆ? 24. 8 3 అన్నారు కదా! ఇక్కడ 4 ఎయిట్సా? సారీ. 4 ఎయిట్సా? ఎంత? హలో. 4 హలో. ఎయిట్సా? 32. అవునా? 4 నైన్సా? వచ్చిందా ఇక్కడ? హలో. ఒక్క నిమిషం ఆగు. హలో. ఎన్నిసార్లు పోతుందమ్మా? ఇది 1. ఓకే. 4 మైనస్ 3.
0 వస్తది, 4 వస్తది. ఎన్నిసార్లు వస్తుంది 4 అంటే 4 1 ఆన్సర్ ఏంటిది 1912 1 ఇంటూ 2. 3. ఓకే ఓకే. వస్తుంది 6 3 27 2 3. 7. ఓకే ఓకే. సో ఏ సర్టెన్ బ్రాండ్ ఆఫ్ టీ ప్యాక్. ఓకే ఏదో ఒక బ్రాండ్ అంట టీ ప్యాక్ ఆఫ్ కాస్ట్ ఎంత అంట 74 రూపీస్ పర్ ప్యాక్. ఒక ప్యాక్ ప్యాక్. కొంటే ఒక్క ప్యాక్ కొంటే 74 రూపీస్ పే చేయాలి. ఓకే ఓకే. అప్పుడు వాడు ఏమంటున్నాడు ద కాస్ట్ ఆఫ్ 38 ప్యాక్కి ఎంత కాస్ట్ అవుతుంది అవునా. హ్మ్. ఇది ప్యాక్. ఒక ప్యాక్ కొంటే 74 రూపీస్ అవుతుంది. 38 ప్యాక్స్ 38 కొంటే ప్యాక్స్ ఎంత అని అంటే ఏం అడుగుతున్నారు. చేయాలి దీన్ని ఇంటూ చేయాలి అవునా. ఇంటూ చేయాలి. 38 4 8 8 32. 4 32 3 8 7 yes కరెక్ట్. ఓకే ఆన్సర్ బి. ఈ క్వశ్చన్ ఏంటిది ఇఫ్ వన్ థర్డ్ 1 ఇఫ్ ఇఫ్ 1 4. వన్ థర్డ్ ఆఫ్ 1/4 ఆఫ్ ఏ నంబర్ ఈజ్ 15. 15. ఓకే 1/3 అంటే ఏంది 1/3 అవునా. హాఫ్ అని ఎక్కడైనా కనబడితే దాన్ని ఏం చేయాలి మనం ఇంటూ చేయాలి. ఓకే హాఫ్ అని కనబడితే ఇంటూ మళ్ళీ 1/4 1/4 అంటే ఏంది 1/4. 1/4. ఓకే మళ్ళీ హాఫ్ కనబడ్డదా ఆ. ఇంటూ ఆఫ్ ఏ నెంబర్ అనేది మళ్ళీ ఏం చేసుకోవాలి ఇక్కడ నెంబర్ అంటే ఏదో ఒక నెంబర్ ఏదో అవునా. ఒకటి సమ్ నంబర్. ఎక్స్ అనుకో ఈజ్ ఈక్వల్ టు ఈజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు అని. ఓకే ఈజ్ అని కనబడితే ఓకే. ఈజ్ ఈక్వల్ టు ఎంత అంట అది 15 అంట. ఓకే సో 1/3 1/3 హాఫ్ అంటే ఇంటూ 1/4 1/4 హాఫ్ అంటే ఇంటూ హాఫ్ ఏ నెంబర్. ఆ నెంబర్ ఏంటో మనకు తెలియదు కాబట్టి ఎక్స్ ఈజ్ అంటే ఈక్వల్ టు 15 దెన్ 3 3/10 ఆఫ్ దట్ నెంబర్ అంటే 3/10 అంటే ఏంది 3/10 3/10. ఆఫ్ దట్ నెంబర్. ఏ నెంబర్ అది ఎక్స్ అనుకున్నాం కదా ఎక్స్. అర్థమవుతుందా. సో ఓకే. దీంట్లో నుంచి మనకి ఎక్స్ వస్తుందా రాదా ఎక్స్ రావాలంటే ఏం చేయాలి 15 ఇంటూ 3 ఇంటూ 4 3 into 4. అవుతుందా. ఇది 12 5 66 అవునా. 12 1 yes. 12 ప్లస్ 6 18. ఇక్కడ ఏమొస్తుంది ఇప్పుడు ఎక్స్ 180. అంటే 180. ఈ 180. 0కు 0 కట్ 13 3 18 3 ఎంత 54. 50. అర్థమవుతుందా ఓకే. అండర్స్టూడ్. అండర్స్టాండ్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు 3 టైమ్స్ ద ఫస్ట్ ఆఫ్ ద కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్. కాన్సిక్యూటివ్ అంటే ఏంది ఇక్కడ మనకు కాన్సిక్యూటివ్ ఆడ్ నెంబర్స్ అంటే ఏంది సపోజ్ ఇక్కడ 3 తీసుకున్నాం అనుకో ఇంకో నెంబర్ ఏమొస్తుంది 5 ఇంకో 5 నెంబరు 7. 7. కాన్సిక్యూటివ్ అంటే వరుసగా అన్నమాట వరుసగా. ఓకే 1 తీసుకుంటే 3 వస్తుంది తర్వాత 5 వస్తుంది. 5 కాన్సిక్యూటివ్ అంటే వస్తది వరుసగా. ఓకే వరుసగా. మధ్యలో ఏం స్కిప్ చేయకూడదు. ఇప్పుడు నేను 5 స్కిప్ చేసి 7 రాస్తా అంటే కుదరదు. కాన్సిక్యూటివ్ అంటే అది. సపోజ్ నేను ఫస్ట్ ఎక్స్ అనుకుంటే మరి ఇట్లా కాన్సిక్యూటివ్ కాకుండా ఇంకా వేరే పదం ఏముంటది సార్ మరి ఇప్పుడు 1 3 ఇక్కడ 5 కాకుండా 7 వస్తే మరి దాన్ని ఏమంటారు. అట్లా ఇవ్వరు వాడు కాన్సిక్యూటివ్ అని చెప్పడు వాడు. డైరెక్ట్ గా ఏదో ఒక ఓకే. వర్డ్ చెప్తాడు. సెకండ్ నెంబర్ అనో థర్డ్ నెంబర్ అనో చెప్తాడు. ఓకే. ఓకే. కాన్సిక్యూటివ్ అంటే ఏంటంటే వరుసగా కాన్సిక్యూటివ్ 3 పర్సన్. నెంబర్స్. ఓకే ఓకే. ఇప్పుడు మనకు ఇక్కడ ఎంత డిఫరెన్స్ వస్తుంది ఎంత 1. 1 నో నో నో. 2 కదా. ఫస్ట్ నెంబర్ ఎక్స్ అనుకుంటే ఇంకో నెంబర్ ఎంత వస్తుంది ఎక్స్ ప్లస్ x 2. plus 2. దీనికి ఎంత వస్తుంది ఎక్స్ ప్లస్ x plus 3. 3 4 కదా. 4 4 4. ఇది ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ ప్లస్ 3 అంటే ఎక్స్ x అనేది plus మనకు తెలియదు. ఓకే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టామనుకో 1 3
5 అవునా? 5. x యెస్. 2 పెడితే ఓకే. ఏమొస్తది? 2 పెడితే 2 4 ప్లస్ 2 వస్తది. 4 రాదు. 2 అనేది నెంబరే కాదు కదా! ఆడ్ నెంబర్ కాదు కదా! ఈవెన్ నెంబర్ కదా! యెస్. ఈవెన్ నెంబర్ 3 అది. పెడితే 3, 5, 7 అవునా? ఆ! ఇక్కడ యెస్. 5 పెడితే ఏమొస్తది? 5, 7, 9 సో, 9. మనం రాసింది కరెక్టే. అవునా? ఆ! ఇప్పుడు ఏమంటున్నాడు వాడు? 3 టైమ్స్ ద ఫస్ట్ 3 టైమ్స్ ఆఫ్ ద ఫస్ట్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ నంబర్స్. 3 కాన్సిక్యూటివ్ ఆడ్ ఇంటీజర్స్‌లో ఫస్ట్ 3 టైమ్స్ ద ఫస్ట్. ఫస్ట్ అంటే ఇదే గదా! యెస్. అవునా? ఫస్ట్ నంబర్ 3 టైమ్స్ అన్నాడు. 3 అంటే 3 టైమ్స్ అంటే ఏంది? 3x. ఫస్ట్ 3x. నంబర్ x కాబట్టి 3 టైమ్స్ x. ఈజ్ అది దేనికి ఈక్వల్ అంట? అది దేనికి ఈక్వల్ అంట? ఈజ్ అంటే ఈక్వల్. ఈజ్ 3 మోర్. 3 మోర్ 3. అంటున్నాడు. అవునా? 3 మోర్ ఆ! అంట. దేనికి మోర్? 3 మోర్. ట్వైస్ ద ట్వైస్. థర్డ్. ట్వైస్ ద థర్డ్. ట్వైస్ అంటే ఏంది? 2 టైమ్స్. అవునా? యెస్. ట్వైస్ అంటే 2 టైమ్స్. థ్రైస్ అంటే 3 టైమ్స్. 2 టైమ్స్ థర్డ్ నంబర్‌కి. థర్డ్ అంటే ఏంది? ఇది గదా థర్డ్ టైము. 2 ఇంటూ x ప్లస్ 4 కానీ ఇది 2 టైమ్స్ అని చెప్పలేదు. మళ్ళీ ఏమంటున్నాడు? 3 మోర్ అంటున్నాడు. అంటే ప్లస్ 3. అండర్‌స్టూడ్? ఇప్పుడు ఇందులో నుంచి మనం x వాల్యూ కనుక్కోవచ్చా? కనుక్కోలేమా? సార్ మళ్ళోసారి రిమైనింగ్ జేయండి. ఆ! మళ్ళీ చెప్తా. ఓకే. ఇప్పుడు మనకి ఏమంటున్నాడు ఇక్కడ? 3 టైమ్స్ ద ఫస్ట్ ఇది ఇది వదిలేసేయండి. 3 కాన్సిక్యూటివ్ ఆడ్ ఇంటిజర్స్ అన్నాడు. అవునా? ఫస్ట్ ఏంటి? 3 కాన్సిక్యూటివ్ ఆడ్ ఇంటిజర్స్ అంటే ఏమున్నాయి? ఇది x అనుకుంటే ఫస్ట్ నంబరు. సెకండ్ నంబర్ x+2 థర్డ్ సో, నంబరు x+4 ఇదైతే 6+4. ఇదొచ్చేసినాయి గదా నీకు. ఆ! ఆ! హ్మ్. ఇది వచ్చేసిందా? యెస్. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇప్పుడు 3 టైమ్స్ ద ఫస్ట్. 3 టైమ్స్ ద ఫస్ట్. ఫస్ట్. ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ ఆడ్ నంబర్. ఈ 3 కాన్సిక్యూటివ్ ఆడ్ నంబర్‌లలో ఆఫ్ అంటే ఆ నంబర్‌లలో 3 టైమ్స్ ద ఫస్ట్. 3 టైమ్స్ ద ఫస్ట్. 3 టైమ్స్ ద ఫస్ట్ అంటే ఏంది? ఇది ఫస్ట్ నంబర్ గదా! ఫస్ట్ నంబర్. అవును. ఇది సెకండ్ నంబర్ గదా! ఇది అవును. థర్డ్ నంబర్ గదా! అవునా? ఆ! ఆ! 3 టైమ్స్ ద ఫస్ట్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్. 3 కాన్సిక్యూటివ్ ఇంటిజర్‌లలో 3 టైమ్స్ ద ఫస్ట్. ఫస్ట్ నంబర్. ఫస్ట్ నంబర్ ఇది గదా! అంటే ఆ! 3 టైమ్స్ అంటే ఏంది? 3 ఫస్ట్ 3x. నంబర్ ఏంటి? x కదా! x. హ్మ్. ఈజ్ అంటే ఏంది? ఈక్వల్ టు. ఈక్వల్ ఇది టు దేనికి సమానం అంట? 3 మోర్. 3 మోర్. దాన్ 3 మోర్ దాన్ ట్వైస్. దేనికి 3 మోరు? ట్వైస్ ట్వైస్. ద థర్డ్. ట్వైస్ అంటే ఏంది? ఇది థర్డ్ గదా! హ్మ్. x+4 ఇస్ ద థర్డ్ నంబర్. థ్రైస్ 3 ట్వైస్ అంటే ఏంది? 2 టైమ్స్. ఓకే. 2 టైమ్స్. ట్వైస్ అంటే 2 టైమ్స్. అర్థమవుతుందా? ఓకే. ట్వైస్ అంటే ఏంది? 2 టైమ్స్. 2 టైమ్స్. ఇప్పుడు 2 టైమ్స్ 3 మోర్ దాన్ ద 2 టైమ్స్. 2 టైమ్స్ కాదంట. 2 టైమ్స్‌కి కాదంట. 2 టైమ్స్‌కి ఇంకా ఎంత ఎక్కువ అంట? 3 మోర్ అంట. ఎంత? 3 3 మోర్. మోర్. 3 మోర్ దాన్ ట్వైస్ ద థర్డ్. ట్వై ట్వైస్ ద థర్డ్ అంటే ఏంది? థర్డ్ నంబర్ గదా! ట్వైస్ ద హ్మ్. థర్డ్ మళ్ళీ దానికి 3 మోర్ ప్లస్ 3. అర్థమవుతుందా? ప్లస్ 3. ఈ 3x ఓకే. అనేది దేనికి ఈక్వల్? ట్వైస్ ద థర్డ్ థర్డ్. అండ్ 3 మోర్. అర్థమవుతుందా? ఇప్పుడు దీంట్లో నుంచి ఓకే. మనకు x వస్తదా లేదా? వస్తది. దాంట్లో నుంచి మనం ఏమంటున్నాడు? ద థర్డ్ ఇంటిజర్ ఏంటి అని అడుగుతున్నాడు. ఈ థర్డ్ ఇంటిజర్ ఓకే. ఇది గదా! అవునా? ఇప్పుడు ఇందులో నుంచి x వాల్యూ కనుక్కోవచ్చా? కనుక్కోవచ్చు. 2x ప్లస్ 2x ప్లస్ ఎంత? 8. 8 ప్లస్ 3 అవునా? 3. ఇప్పుడు హ్మ్. ఈ 2x ఇటు వస్తే మైనస్ అయిద్ది గదా! ఆ! 3x -2. మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు 11 గదా! అంటే x ఈజ్ ఆ! ఈక్వల్ ఎంత? 11. 11 గాని వాడు అడిగిందేంటి? థర్డ్ నంబర్ గదా! 11 ఆ! ప్లస్ 4 ఎంత? ప్లస్ 4 ఈక్వల్ టు 15. ఆన్సర్ ఏంటిది? 15. అర్థమవుతుందా? వాడు ఇప్పుడు ఓకే. ఇందులో ఏమంటాడు వాడు ఎగ్జామ్‌లో 3 కాన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్ అంటాడు. ఓకే. ఆ! ఆడ్ ఓకే. బదులు ఈవెన్ అంటాడు. ఓకే. లేపోతే ఓకే. 3 మోర్ అంటాడు. లేపోతే 3 మోర్ అని బదులు దీన్నేమంటాడు ఇక్కడ? 3 లెస్ అని అంటాడు. 3 ఆ! లేపోతే 3 లెస్ అని అంటారు. 3 లెస్ అని 3 చెప్పొచ్చు. 3 గ్రేటర్ థాన్ ఆ! 4 టైమ్ ఇక్కడ 2 టైమ్స్ అన్నాడు. ట్వైస్ అన్నాడు గదా!
ట్వైస్ బదులు ఏం చెప్పొచ్చు? ఈ ట్వైస్ బదులు ఏం చెప్పొచ్చు? లెస్ 3 దాన్ టైమ్స్ చెప్పొచ్చు. అని చెప్పొచ్చు. 4 టైమ్స్ అని చెప్పొచ్చు. అర్థమవుతుందా? ఓకే. ఆ! ట్వైస్ ఇప్పుడు బదులు ఆన్సర్ అట్లా ఏంటిది? చెప్పొచ్చు. 15. 15. సో, ప్రాక్టీస్ చేస్తే మీకు ఫస్ట్ క్వెషన్‌ని అర్థం చేసుకొని రీడ్ చేసి అర్థం చేసుకునే దానికి ట్రై చేయాలి. ఓకే? ఓకే. 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 ఫస్ట్ క్వెషన్ ఏం అడుగుతున్నాడు చదువు ఒకసారి? ఎవరు సార్ నన్నేనా? ఆ! ది డిఫరెన్స్ బిట్వీన్ ఏ 2 హ్మ్. digit number and హ్మ్. the number obtained by హ్మ్. interchanging the positions of its digit is 36. What is ఆ! difference between the two ఇక్కడ digits of that number? ఆ! అంటే ఇప్పుడు ఏమంటున్నాడు? డిఫరెన్స్ అడుగుతున్నాడు. అవునా? ద ది డిఫరెన్స్ అడుగుతున్నాడు. డిఫరెన్స్ అంటే ఏంది? తేడా. ఆ! మధ్య డిఫరెన్స్ అంటే రెండిటి కదా. మైనస్. దేనికి దేనికి అంట? బిట్వీన్ దేనికి దేనికి? ఏ 2 2 డిజిట్ digits. నంబర్. 2 డిజిట్ నంబర్‌కి అండ్ అంటే ఇంకొక నంబర్. అండ్ ద నంబర్ ఇంటర్‌చేంజ్డ్ అబ్టైన్డ్ బై ఇంటర్‌చేంజ్ ఇట్స్ పొజిషన్. అంటే ఏంది? అంటే 32 ఇంటర్చేంజ్. ఉందనుకో, ఇంకో నంబర్ ఏమొస్తది? 23. అవునా? అలా ఎలా వస్తుంది? ఇంటర్‌చేంజ్ అన్నాడుగా వాడు. ఇంటర్‌చేంజింగ్ ద డిజిట్స్ అన్నాడు గదా! ఆ పొజిషన్‌ని చేంజ్ చేయమంటున్నాడు. 2 ఓకే. డిజిట్ పొజిషన్ నంబర్ అంటే లెఫ్ట్. ఏంది? ఓకే. లెఫ్ట్ 2 రైట్ రైట్ లెఫ్ట్. 2 డిజిట్స్ అన్నాడు గదా! 2 డిజిట్ నంబర్‌లంటే ఎంతొస్తది? 2 డిజిట్స్ అంటే 10 10 10-99. to 99. అవునా? సో, అప్పుడు ఎస్. ఇంటర్‌చేంజ్ అంటే ఏంది? సపోజ్ 56 ఉందనుకో, దీనికి ఇంటర్‌చేంజ్ చేస్తే ఏమొస్తది? ఇంటర్‌చేంజ్ అంటే ఏంది? 65. ఆ! 65. 65. అర్థమవుతుందా? సో, ఇప్పుడు ఓకే. ఈ నంబర్‌కి మధ్య డిఫరెన్స్ ఎంత అన్నాడు? ఇట్లా ఈ ఫస్ట్ నంబర్ నువ్వు తీసుకో. సెకండ్ నంబర్ ఎట్లా వస్తదంటే ఈ డిజిట్స్‌ని ఇంటర్‌చేంజ్ చెయ్యి. దీని ప్లేస్‌లో ఇది పెట్టు. దీని ప్లేస్‌లో ఇది పెట్టు. ఇంటర్‌చేంజ్ చేయడం ఓకే. అన్నమాట. అంటే ఇప్పుడు నువ్వు ఓకే. బస్‌కెళ్తున్నప్పుడు బస్‌లో సీట్లు ఇంటర్‌చేంజ్ చేసుకుంటాడా లేదా? ఎస్. 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 నేను కిటికీ నాకు వైపు విండో సీట్ కావాల్సినవి. కావాలి. నువ్వు ఇక్కడ కూర్చుంటావని అడుగుతాం. ఇంటర్‌చేంజ్ చేసుకుందామా అని అడుగుతాడు. ఓకే అన్నప్పుడు మనం ఆ! ఇంటర్‌చేంజ్ చేసుకుందామా లేదా? సో, అవును. ఇక్కడ ఏమంటున్నాడు? ఇంటర్‌చేంజింగ్ ద పొజిషన్. పొజిషన్ అంటే ఈ పొజిషన్ పేరేంటిది? ఇంటర్ ఈ పొజిషన్ పేరేంటిది? విండోనా? లేపోతే ఎలీసా? ఈ ఈ పొజిషన్ పేరేంటిది? నో ఈ సార్ నాకు పొజిషన్ తెలిసిన యూనిట్ అంటే ప్లేస్. ఏంటిది? యూనిట్. యూనిట్ యూనిట్ ప్లేస్. అంటే ఇది నేను వినలేదు అది. నేను జనరల్ గదా ఇది. ఇది యూనిట్ ప్లేస్. ఇది ఎస్. టెన్స్ ప్లేస్. టెన్స్. అవునా? ఇక్కడ ఒక నంబర్ ఉంటే 100. ఇంకోటి హండ్రెడ్స్. 1000, 1000. 10,000 10,000. తర్వాత లాక్. 1 అవునా? lakhs. 10 లాక్స్. ఆ తర్వాత 100. 100 లాక్స్. 100 లాక్స్ 100 ఈక్వల్ టు 1 క్రోర్. రైట్? crore. సో, ఇట్లా ఈ పొజిషన్స్ అన్నమాట. ఇప్పుడు ఈ పొజిషన్ అంటే ఎట్లా వచ్చిందని అడిగితే ఏమంటావు నువ్వు? 6. దీన్ని 56ని ఎట్లా రాసుకుంటావు? 56ని ఎలా ఎక్స్‌పాండ్ చేస్తావు? ఇది పొజిషన్ ఏంటి దీనికి? 10థ్ గదా! యూనిట్ గదా! 10th. టెన్స్ ప్లేస్ ఆ! గదా! అంటే ఆ! 10 ఇంటూ 5 ప్లస్ దీని పొజిషన్ ఏంటి? 1 గదా! 1 1 ఇంటూ 6 6 చేస్తే ఏమొస్తది? 50 50 ప్లస్ 6 plus 6. అంటే 56 వస్తదా? రాదా? ఓకే. సో, దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు? ఇట్లా గూడా రాసుకోవచ్చు. అర్థమవుతుందా? అచ్చా! సో, అచ్చా! ఓకే. ఏమంటున్నాడు వాడు? ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ 2 డిజిట్ నంబర్. వాడు 2 డిజిట్ నంబర్ అడుగుతున్నాడు. 3 డిజిట్ నంబర్ అడగట్లే. ఓకే. ఆ! ఓకే. అండ్ ద నంబర్ అబ్టైన్డ్ బై ఇంటర్చేంజింగ్ ద పొజిషన్ ఆఫ్ ఈ డిజిట్స్. అంటే సపోజ్ నేను ఇప్పుడు ఇది ఎక్స్ అనుకో, ఇది వై అనుకో. ఓకే. ఇంకొక నంబర్ ఏమొస్తది? వై ఎక్స్. అవునా? అదే. ఆ! ఇప్పుడు దీనికి నంబర్ ఫార్మ్‌లో రాయాలంటే ఎట్లా రాస్తావు నువ్వు? ఇది 10 గదా! ఆ! ఈ 10 పొజిషన్ ఇది యూనిట్ పొజిషన్. యూనిట్ పొజిషన్. 10x ప్లస్ వై. అర్థమవుతుందా? ఓకే. దీన్ని చేస్తే ఏమొస్తది? 10. 10y ప్లస్ ఎక్స్. ఇప్పుడు డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ అంటే తేడా గదా! ఈ రెండిటి ఆ! మధ్య డిఫరెన్స్. ఎంత అడుగుతున్నాడు వాడు ఎంత ఇచ్చిండు? 36. అర్థమవుతుందా? 36. ఓకే. ఆ! ఇప్పుడు చేసుకుంటే ఏమొస్తది ఇక్కడ? ఇది మైనస్ గదా! ఇప్పుడు ఇది చేస్తే ఏమో 10x ఇక్కడ దీన్ని ఎట్లా రాసుకుంటావు? 10x ప్లస్ వై. ఇప్పుడు ఇది ప్లస్ కదా! ఆ! మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ మైనస్. 10y మళ్ళీ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఎక్స్ మైనస్. ఈజ్ ఈక్వల్ టు 36. అంటే ఇప్పుడు 10x నుంచి ఎక్స్ తీసేస్తే ఎంత? 9x. 9x. ఇప్పుడు దీంట్లోంచి ఎంత వస్తది ఆన్సర్ చెప్పు? 9y. మైనస్ 9y మైనస్ 9y. ఈజ్ ఈక్వల్ టు 36. 36. అర్థమవుతుందా? ఓకే. ఓకే. ఓకే.
ఇప్పుడు 9 కామన్ కదా, ఉమ్, x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 36/9. ఎన్నిసార్లు పోతుంది? 9 1 జా 9 4 జా. అంటే 4 జా ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 4. ఎక్స్ మైనస్ వై అంటే ఏంది? అంటే ఇది ఆ డిజిట్స్ మధ్య డిజిట్ డిఫరెన్స్, అవునా? డిఫరెన్స్. ఈ ఎస్, ఫస్ట్ డిజిట్ ఈ సెకండ్ డిజిట్ అనుకుంటే ఈ రెండింటికి మధ్య డిఫరెన్సే కదా ఎక్స్ మైనస్ వై అంటే. అవునవును. వాడు అడిగింది కూడా అదేగా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2 డిజిట్స్ 2 డిజిట్స్ ఆఫ్ దట్ నెంబర్? ఎంత వచ్చింది నంబర్ ఆన్సర్? బి 4. అర్థమవుతుందా? ఓకేనా, అండర్స్టాండ్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళు, చదువు. ది డిఫరెన్స్ బిట్వీన్ ఏ 2-digit number and the number obtained by interchange. సేమ్ ఉంటుంది ఇది. చదువు. ఓకే. ది డిఫరెన్స్ బిట్వీన్ ఏ 2-digit number and the number obtained by interchanging the digits is 36. What is the difference between the sum and the difference of the digits of the number if the ratio between the digits of the number is 2:1? ఇక్కడ ఏమన్నాడు? అడిషనల్ గా ఏమన్నాడు వాడు? ఈ లైన్ ఒకటి యాడ్ చేసిండు, అవునా? ఆ, ఈ రేషియో అనేది ఇచ్చిండు, రైట్? ఆ, రేషియో అంటే ఏంది? ఎక్స్ ఈస్ టు వై, 2:1. అర్థం ఏంటిది? ఓకే, అంటే ఏంది? ఇప్పుడు ప్రతి ఒక్క 2కి 1 కావాలని. ఓకే, ప్రతి ఒక్క ప్రతి 2కి ఒక్క 2కి 1 కావాలండి. అర్థమవుతుందా? అంటే ఏంది? ఓకే. సపోజ్ ఇక్కడ యాపిల్ ఉందనుకో, ఉమ్, ఉమ్, ఇది యాపిల్, ఇది బనానా ఉందనుకో. ఉమ్, ఓకే, ఫర్ ఎవ్రీ 2 apples, for every 2 apples I want 1 1 banana. బనానా. అంటే 2 యాపిల్కి ఒక బనానా కావాలి. For ఒక్కొక్కటి every 2 apples I want 1 బనానా. 1 banana. అర్థమవుతుందా? అంటే ఏంది? ఓకే. సపోజ్ 4 యాపిల్స్ ఉన్నాయనుకో, ఎన్ని బనానాస్ కావాలి? అర్థమవుతుందా? 2కి ఏమో 1 2 కావాలి, 4కి ఎంత కావాలి? 4 1 2 కావాలి. 4/2. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఓకే. మనకు ఇది రేషియో అన్నమాట. ఓకే, అంటే ఓకే. ఏంది? ఇప్పుడు ఇది ఎంతో ఇక్కడ ఇక్కడ ఎక్స్ తో ఇంటూ చేస్తే దీన్ని కూడా ఎక్స్ తో ఇంటూ చేయాలి, అవునా? ఆ, ఆ, రెండు సేమ్ రావాలి కదా. ఓకే, సేమ్ 2x. ఇప్పుడు ఇది కూడా ఎక్స్ అవుతుంది. 1 ఎక్స్. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఎక్స్ ఓకే. ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే ఏమొస్తుంది చెప్పు? ఇక్కడ 2, ఇక్కడ 1, 2:1 వచ్చిందా? ఆ, ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నా, 2 తీసుకుంటే ఏమొచ్చింది? 4 2 4 2. 2. ఇక్కడ 4 వచ్చిందా? ఆ, 4 యాపిల్కి ఎన్ని వచ్చినాయి ఆన్సర్? 2 2 వచ్చింది. వచ్చిందా లేదా? వచ్చింది. అంటే ఏంది? మనకు ఈ రేషియోలో ఉంటది 2x, x. అర్థమవుతుందా? ఎక్స్. ఓకే. ఫస్ట్ నెంబర్ ఏంటిది ఇప్పుడు? 2x. 2x సెకండ్ నెంబర్ ఏంటిది? ఎక్స్. x. అర్థమవుతుందా? ఓకే. ఫస్ట్ నెంబర్ ఈజ్ ద 2x, సెకండ్ నెంబర్ ఏంటిది? x. వాడు ఏం ఎక్స్. అడుగుతున్నాడు? డిఫరెన్స్ అని ఇచ్చిండా? ఆ, డిఫరెన్స్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్ ఎంత? 2 డిజిట్ నెంబర్. ఫస్ట్ డిజిట్ ఏంది? ఇది. అండ్ సెకండ్ డిజిట్ ఏమో ఎక్స్. సో ఎక్స్. డిఫరెన్స్ బిట్వీన్ 2 డిజిట్ నెంబర్ అండ్ ద నెంబర్ ది నెంబర్ అబ్టైన్డ్ ఆఫ్ బై ద ఇంటర్చేంజింగ్ ద ఇంటర్చేంజింగ్. డిజిట్స్ అంటుండగా. అంటే ఏంది? 2x ఇంటూ 10, అవునా? ప్లస్ ఎక్స్. ఇదేమో ఫస్ట్ నెంబర్ వస్తుంది, అవునా? సెకండ్ నెంబర్ ఏంటిది? పొజిషన్ ఇంటర్చేంజ్ చేయాలా వద్దా? సో చేంజ్ చేయాలి. కాబట్టి 10x ప్లస్ 2x. 2x. వీటికి డిఫరెన్స్ ఎంత అన్నాడు? 36, అవునా? 36. ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ? 20x 20 ప్లస్ ఎక్స్ ఎక్స్. మైనస్ 10x మైనస్ 2x ఈజ్ ఈక్వల్ 28 టు 2x 36 36. మైనస్ 2x కదా. ఇప్పుడు అన్ని ఎక్స్లే ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఇప్పుడు ఇందులోంచి ఇది తీసేస్తే 10x 11x, 10 అవునా? 11x 11x మైనస్ 2x. మైనస్ 2x 11x అంటే ఏంది? వస్తుంది 9x. మైనస్ 9x 9x ఈజ్ ఈక్వల్ టు 36. x ఈజ్ 36. ఈక్వల్ టు 36 4 4. 36/9. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? క్వశ్చన్ ఇది, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇప్పుడు డిఫరెన్స్ కనుక్కో అంటున్నాడు వాడు. దేనికి దేనికి మళ్ళీ?
ద సమ్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్. ఓకే, దేనికి దేనికి అంట, వాట్ ఈస్ ద డిఫరెన్స్, డిఫరెన్స్ కనుక్కో అంటున్నాడు. దేనికి దేనికి, సమ్ అండ్ ద సమ్ అండ్ సమ్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ ద డిజిట్స్, డిజిట్స్ డిజిట్. కి డిఫరెన్స్ సమ్ కనుక్కో అంటున్నాడు. అర్థమవుతుందా? ఓకే. సో ఫస్ట్ సమ్ కి డిజిట్ సమ్ చేసుకుంటే ఏమొస్తుంది, ఫస్ట్ డిజిట్ ఏంది 4, ఇక్కడ ఫస్ట్ డిజిట్ ఏముంది, ఇది 8 2x. కదా. సో 2 4 జా 8, ఇది 4. ఓకే, 4. ఈ రెండింటిని సమ్ చేస్తే ఏమొస్తుంది, 8 + 4 12. 12. ఓకే, మళ్ళీ డిఫరెన్స్ అడుగుతున్నాడు. డిఫరెన్స్ అంటే దేనికి దేనికి డిఫరెన్స్, 8 - 4 ఎంత, 4. 4. ఇప్పుడు ఈ రెండింటికి ఏమంటున్నాడు, దీనికి మళ్ళీ డిఫరెన్స్ కనుక్కోమంటున్నాడు. అవునా, అంటే ఏమొస్తుంది, 12 - 4 అంటే ఎంత, 8. 8. అర్థం అవ్వలే కదా. నో నో. ఇప్పుడు క్వశ్చన్ ఒకసారి మనం చూసుకో. ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, వాట్ ఈస్ ద డిఫరెన్స్, డిఫరెన్స్ కావాలంట వాడికి. దేనికి దేనికి డిఫరెన్స్, ఇది డిఫరెన్స్ కావాలంట. దేనికి దేనికి, ద సమ్, సమ్ చేస్తే, సమ్ 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 చేస్తే చేస్తే అండ్ డిఫరెన్స్ చేస్తే, సమ్ కినో సమ్ చేస్తే అండ్ డిఫరెన్స్ చేస్తే, దేనికి, డిజిట్స్ కి. సమ్ డిజిట్స్ కి. చేస్తే ఒకటి వస్తుంది. అవునా, ఎంత వచ్చింది సమ్ చేస్తే, 12 వచ్చింది. అవునా, మళ్ళీ డిఫరెన్స్ చేస్తే ఎంత వచ్చింది, 4 వచ్చింది. 8 - 4 కదా, రెండు డిజిట్స్ కి డిఫరెన్స్ చేసాము, ఎంత వచ్చింది, 4 4 వచ్చింది. ఇప్పుడు ఈ రెండిటికి డిఫరెన్స్ అడుగుతున్నాడు వాడు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్, ఓకే, సమ్ అండ్ ద డిఫరెన్స్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఏ నంబర్. అర్థమవుతుందా? ఓకే. అండర్స్టూడ్? ఐ అండర్స్టాండ్. రైట్. ఇంకా కాల్లో ఎవరు ఉన్నారు, ఒక నిమిషం ఆగు. A two digit number is such that the product of the digits is 8. When 18 is added to the number, then the digits are reversed. The number is ఏ 2 డిజిట్ నెంబర్ అంట. ఏ సపోజ్ నువ్వు ఒక 2 డిజిట్ నెంబరు 23 అనుకో. 23. ఓకే, ఓకే. సచ్ దట్ ద ప్రోడక్ట్ ఆఫ్ డిజిట్స్, ప్రోడక్ట్ ఆఫ్ డిజిట్స్ అంటే ఇది ఒక డిజిట్, ఇది ఒక డిజిట్ కదా. ఈ రెండింటిని ఇంటూ చేస్తే, ప్రోడక్ట్ చేస్తే ఎంత వచ్చిందంట, 8 వచ్చిందంట. 8 అర్థమైందా? వచ్చింది. ప్రోడక్ట్ చేస్తే ఏమొచ్చిందంట, అంటే ఇంటూ చేస్తే 8 లో 6 వస్తుంది. వస్తది కానీ వాడు ఇచ్చిందబ్బా, ఎగ్జాంపుల్ గా నేను ఆ, చెప్తున్నా. ఈ అచ్చా 23 అచ్చా, అనేది ఓకే. తీసుకొని ఈ రెండింటిని ఇంటూ చేస్తే 8 వచ్చిందంట. 8 వచ్చింది. అర్థమైందా? ఓకే. ఓకే, తర్వాత 18 వచ్చింది. ఈ స్టెప్ ప్రకారం మనం చేసుకోవాలి. సపోజ్ ఎక్స్ వై అనేది 2 డిజిట్స్ చేసుకుంటే, ఈ రెండింటి మధ్య ఇంటూ చేసుకుంటే ఏమొచ్చింది, 8 8 వచ్చింది. వచ్చింది. అర్థమవుతుందా? ఓకే, ఇదొక డిజిట్, ఇదొక డిజిట్. ఎక్స్ అంటే నెంబర్లు కాదు, ఇక్కడ డిజిట్. డిజిట్స్. 23 ఉందనుకో, ఇది ఒక 1 డిజిట్, ఇది ఇంకొక డిజిట్. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి డిజిట్. ఇందులో, 2 డిజిట్స్. 2 డిజిట్స్ ఉన్నాయి. రైట్. కానీ ఇప్పుడు ఎక్స్ వై ఈ రెండింటికి ప్రోడక్ట్ అన్నాడు. ప్రోడక్ట్ అంటే ఏంది, ఇంటూ. ఇంటూ అవునా, ప్రోడక్ట్ ఆఫ్ దేనికి ప్రోడక్ట్ రా బాబు, డిజిట్స్ కి. అవునా, డిజిట్స్ కి. ఎక్స్ ఇంటూ వై ఈజ్ అంటే ఈక్వల్ టు 8. అర్థమవుతుందా ఇప్పుడు ఈ క్వశ్చన్ నీకు? ఏ 2 ఓకే. digit number is such that the product of the digits is 8. Product of digits is 8. ఈ స్టెప్ అర్థమైందా? ఓకే. నెక్స్ట్ ఏమంటున్నాడు, వెన్ 18 is added to the number, 18 is added to the number, 18 is added to the number, then the digits are reversed. Then digits are రివర్స్డ్. reversed. ఇప్పుడు నేను నాకు XY అని అనుకున్నాను కదా, నెంబరు డిజిట్స్ XY అని. ఇప్పుడు నేను నెంబర్ ఫామ్ లో రాస్తే ఏమొస్తుంది, 10x + y. వై. ఓకే, ఇది మన నెంబర్ ఇప్పుడు. అర్థమైందా? ఎస్ ఎస్ ఎస్. ఇప్పుడు దీనికి మనం దీనికి 18 యాడ్ చేస్తే, దీనికి 18 యాడ్ చేస్తే నెంబర్స్ అనే నెంబర్ ఏమైతుంది, రివర్స్ అవుతుంది. రివర్స్ ఏమైతుంది, అవుతుంది. రివర్స్ అవుతుంది. YX రివర్స్. అవుతుంది. YX వైఎక్స్. అంటే ఏంది, 10y + x. అవునా, ఎక్స్. 10y ప్లస్ + x. ఎక్స్. ఇప్పుడు ఇందులో నుంచి ఏం చేసుకోవాలి నువ్వు, ఇప్పుడు ఇక్కడ ఈ వైలని ఎక్స్‌లని ఒక చోట పెట్టుకో. ఓకే, సో ఇటు మనకి ఏమొస్తుంది, ఇప్పుడు 10x 10x + y ప్లస్ 8. -10y 10y - x = -18. అవునా,
ఓకే. చేస్తే ఏమొస్తది? 9x నెక్స్ట్ అవునా? ఆ! 9x మైనస్ 9y 9y ఈజ్ ఈక్వల్ టు -18. ఇప్పుడు దీంట్లో నుంచి మనం 9 కామన్ తీయొచ్చా? తీయొచ్చు. 9x - y I -18 -18 అంటే x - y ఈజ్ ఈక్వల్ టు -2 18 -2 2 2 2 -2 ఇది మనకు ఓకే. సెకండ్ అనుకో. ఓకే. మనకు xy ఈజ్ ఈక్వల్ ఎంత? 8 అన్నాడు. 8 అర్థమవుతుందా? ఓకే. ఇప్పుడు ఓకే. దీంట్లో నుంచి మనం ఏదైనా కనుక్కోవచ్చా? x + y హోల్ స్క్వేర్ ఉందా? గుర్తుందా? ఉందండి. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఏంటిది స్క్వేర్ ఫార్ములా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై హ్మ్. స్క్వేర్ ప్లస్ 2gx హ్మ్. ప్లస్ 2xy ఆ! సో, x + y ఎంత మనకు తెలియదా? తెలియదు. హ్మ్. x కూడా తెలియదు. y కూడా తెలియదు. సో, జస్ట్ 1 సెకండ్. రికార్డింగ్ 1 సెకండ్. ఇప్పుడు ఇక్కడ x ఇంటూ y గదా! సో, ఆ! y ఆ! 8/8 x అని రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. దీన్నే ఇక్కడ రాసుకో. x - 8/x -2. ఇప్పుడు దీనికి ఏం చేస్తే ఏమొస్తది? ఇక్కడ x కదా కామను. హ్మ్. అవునా? ఇక్కడ 1. 1 హౌ మెనీ టైమ్స్? x టైమ్. x ఇంటూ x x². -8 8 -2. -2 అవునా? సో, హ్మ్. x² -8 -2x. 2x అవునా? సో, హ్మ్. ఇది -2 ఇటు వస్తే ఏమొస్తది? x² ఎక్స్ స్క్వేర్ 2x ప్లస్ 2x మైనస్ ప్లస్ 8 ప్లస్ 8 ఆ! 0 ఓకే. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? దీన్ని రూట్ కనుక్కోవాలి. 4 2 హ్మ్. తెలుసుగా? 4 2 ఎంత? 8 ఇక్కడ మైనస్ గదా! ఆ! అవునా? 4 యెస్. 2 8 గదా! కాబట్టి హ్మ్. మనకేం రావాలి? ఇంటూ చేస్తే మైనస్ రావాలి. ఇక్కడ ప్లస్ రావాలి. అంటే ఇక్కడ మైనస్ పెట్టుకోవాలి. అవునా? సో, హ్మ్. x² ప్లస్సా? ప్లస్ 4x ప్లస్ 2x 2x 8 8 0. 0 అర్థమైందా నేనెట్లా చేశానో? ఓకే. ఓకే. ఏ ప్లస్ బి చి దీనికి ఓకే. రూట్స్ కనుక్కునే ఫార్ములా ఉంటది గదా! ఇక్కడ 8 అవునవునవును. హ్మ్. సో, ఇందులోంచి x కామన్. ఓకే. ఎక్స్ x హ్మ్. + 4 4 దీంట్లోంచి ఏం కామన్? -2 కామన్. అవునా? -2 హ్మ్. హ్మ్. x + 4 ఎక్స్ ప్లస్ 4 ఇప్పుడు x + ఈక్వల్ 4 టు అనేది కామన్ వస్తదా? రాదా? వస్తది. ఇప్పుడు x + 4 కామన్ తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. x + 4 కామన్ తీసుకుంటే ఏం మిగులుతది? ఇక్కడ x మిగులుతది. అవునా? హ్మ్. ఇక్కడ -2 మిగులుతది. అవునా? -2 0. ఇప్పుడు x 0 ఇదైనా 0 అవ్వాలా? లేకపోతే ఇదైనా 0 అవ్వాలి. ఇది 0 అయినప్పుడు x + 4 0. x హ్మ్. -4. x - 2 0 అయితే x 2. అర్థమైతుందా? మనకు ఓకే. ఏమంటున్నాడు? నంబర్ అడుగుతున్నాడు గదా! సో, x ఆ! ఎప్పుడు కూడా పాజిటివ్ ఉంటది. మైనస్ ఉండదు. అవునా? అవునవును. ఇప్పుడు x మనకు 2 వచ్చింది గదా! y ఎంత హ్మ్. వస్తది? ఇక్కడ బై 2 పోతది. అంటే 4 బయట వస్తది. 4 x వస్తది. 2, y వై 4 అంటే మనకు ఆన్సర్ ఏంది? 42 అయినా ఉండాలి. లేపోతే 24 అయినా ఉండాలి. 24 అనే ఉండాలి. మనకి ఇప్పుడు ఫస్ట్ నంబర్ ఏమనుకున్నాం? ఎక్స్ సో, ఆన్సర్ ఈస్ 24. 24 అర్థమైందా? ఓకే. నెక్స్ట్ క్వెషన్ ఏంటి చదువు? ది సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ 3 నంబర్స్ ఈస్ 138 while the sum of their products taken to at a time is 131 their sum is ఆ! ద సమ్ దేనికి సమ్ రా బాబు అంటే సమ్ అంట. దేనికి సమ్ సమ్ అంటే ఏంది? అడిషన్ గదా! ఎడిషన్ సమ్ ఆఫ్ స్క్వేర్ అంటే ఏంది? x ఉందనుకో ఎక్స్ స్క్వేర్ అంటే ఏంది? x². అవునా? అవును. x² అంటే ఏంది? x ఇంటూ x. ఎక్స్ రైట్? ఆ! ఎస్ స్క్వేర్స్ ఆఫ్ 3 నంబర్స్ ఏదో ఒక నంబర్స్ అనుకో. 3 నంబర్స్‌కి సమ్.
స్క్వేర్స్ 3 నంబర్స్‌కి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఓకే. ఎక్స్, వై స్క్వేర్, జెడ్ స్క్వేర్ అట్లా. ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ జెడ్ స్క్వేర్. స్క్వేర్. ఎందుకు నేను ప్లస్ చేస్తున్నా చెప్పు? ఇక్కడ సమ్. వాడు సమ్ అన్నాడు కదా. ఆ! ఈజ్ అంటే ఈక్వల్ టు 138. 138. తర్వాత ఏమంటున్నాడు? వైల్ ద సమ్ వైల్ ఆఫ్ దేర్ ప్రోడక్ట్స్ వైల్ ద సమ్ ఆఫ్ దేర్ ప్రోడక్ట్స్ టేకింగ్ 2 ఎట్ ఏ టైం 2 ఇప్పుడు ఎక్స్ వై జెడ్ కదా. ఫస్ట్ దీన్ని ప్రోడక్ట్ చేయంటున్నాడు ఎక్స్ వై, తర్వాత దీన్ని ప్రోడక్ట్ చేయమంటున్నాడు వై జెడ్, తర్వాత దీన్ని ప్రోడక్ట్ చేయమంటున్నాడు ఏంటిది ఎక్స్ జెడ్ వై ఎక్స్, ఎక్స్ జెడ్. జెడ్ ఎక్స్ ఏదైనా ఉండొచ్చు. ఈ వీటి సమ్ ఎంత అంట? సమ్ 131 అవునా? ప్లస్ 131. ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 131. అయితే ఇప్పుడు దేర్ సమ్ ఏంటి అంటే ఈ ఎక్స్ వై జెడ్ ఉంది కదా, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఇది మన క్వశ్చన్. ఓకే. అర్థమైందా? సో మనకు ఫార్ములా ఒకటి ఉంది, ఈ ఫార్ములా బేస్డ్ అన్నమాట. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 2 ఎక్స్ ఇంటూ వై ఎక్స్ ప్లస్ వై జెడ్ వై జెడ్ ప్లస్ జెడ్ ఎక్స్. జెడ్ ఎక్స్. ఓకే, ఇప్పుడు మనకు దీనికి సమ్ ఇచ్చిండు కదా 138 ప్లస్ 2 ఇంటూ 131 అవునా? 130. ఇది 131, ఇదేమో 138. 131 138. అంటే ఏమొస్తుంది? 2 2 6 2 ఎంత? 10 0 7. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ సరిగ్గా స్క్వేర్ ఆపట్లే, ఈక్వల్ కొద్ది టు పైకనే ఉంది. 400 రైట్. ఓకే. సో ఇప్పుడు ఇది స్క్వేర్ అటుపోతే ఏమవుతుంది? ఈ స్క్వేర్ రూట్ ఈజ్ ఈక్వల్ టు దాటితే ఏమవుతుంది? రూట్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ 400. రూట్ 400. 400 రూట్ అంటే ఎంత? 20. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చదువు. A number consists of 2 digits. 2 digits. 2 If digits the ఉన్నాయంట. ఓకే, if digits interchange places and the new number is added to the original number, then the resulting number will be divided by what? అది రిజల్టెంట్ నెంబర్ దేంతో డివైడ్ అవుతుంది అని అడుగుతున్నాడు. అర్థమవుతుందా? ఓకే. 1 minute. ఓకే, సో ఇక్కడ ఏం అడుగుతున్నాడు? when a number consists of 2 digits. ఓకే, 2 digits అంటే ఎగ్జాంపుల్ ఏంటిది? 23. వెరీ గుడ్. సో 23. if the digits are interchange places and the new number, ఓకే, ఇంటర్చేంజ్ చేసినప్పుడు ఏమొస్తుంది? 32 వస్తుంది. అవునా? 32. the new number is added to the original number. ఈ రెండింటిని యాడ్ చేశారంట. ఓకే, then the resultant number is divided by which అని అడుగుతున్నాడు. ఓకే, సో మనకు ఫస్ట్ నెంబర్ ఎక్స్ అనుకుంటే వై ఇంకో డిజిట్ వై అనుకుంటే ఈ నెంబర్ ఏమైతుంది చెప్పు? 10x ప్లస్ వై. ఓకే, ఇది ఫస్ట్ నెంబర్ అవుతుంది. ఇప్పుడు దీనికి ఇంటర్చేంజ్ చేసినప్పుడు ఏమైతుంది? వై ఎక్స్. అవునా? ఇప్పుడు ఈ నెంబర్ లో రాయాలంటే ఏం రాస్తాం? 10y ప్లస్ ఎక్స్. ఈ రెండింటిని ఏమో ప్లస్ చేశారంట. ప్లస్ చేసినప్పుడు ఏమొస్తుంది? ఇది 10x ప్లస్ ఎక్స్ ఏమైతుంది? 11x ప్లస్ వై ప్లస్ 10y 11y. ఇప్పుడు 11 కామనా? ఎక్స్ ప్లస్ వై. ఇప్పుడు దేంతో డివైడ్ అవుతుంది ఈ నెంబరు? 11. వెరీ గుడ్. 11 తో అవుతుంది. అవునా? అవును. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై ఎంతైనా ఉండని, 2 అయినా ఉండని, 3 అయినా ఉండని, 4 అయినా ఉండని, అది దేంతో డివైడ్ అవుతుంది? ఇక్కడ 11 ఉంది కదా, సో 11 ఉంది కాబట్టి. అర్థమవుతుందా? సో నెక్స్ట్ మనం ఈ కాన్సెప్ట్ ఇక్కడ వరకు అయిపోయింది. దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ నేను ప్రీవియస్ గా చెప్పాను. సో ఇప్పుడు నంబర్ సిస్టమ్ మీద నేను 32 క్వశ్చన్స్ కవర్ చేశాను. ఓకే, ఈ 32 క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి తర్వాత మీరు మీ ఓన్ గా ఒక బుక్ నేను చెప్పాను కదా, ఆ బుక్ లో రెఫర్ చేసి నువ్వు ప్రాబ్లం చేస్తా ఉంటే ఏమైనా డౌట్స్ ఉంటే నేను చెప్తాను. ఓకే, బుక్ లో నాకు తెలియదు. సో నెంబర్ సిస్టమ్ లో మనకు ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే రోమన్ నెంబర్స్ అని ఉంటది. ఓకే, రోమన్ నెంబర్ సిస్టమ్. ఓకే.
అన్న ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి MTS కి ఇప్పుడు? మ్యాథ్స్, జనరల్ ఇంగ్లీషు, మ్యాథ్స్ ఇంకా ఓకే, ఒక్క నిమిషం. రోమన్ నంబర్ సిస్టమ్. రోమన్ నంబర్ సిస్టంలో మనకి ఏముంటుంది అంటే ఫస్ట్ ఐ వి ఐ ఎక్స్ వి ఎల్ ఎల్సిడి టీవీ ఉందా? ఎం. ఓకే, ఎల్సిడి ఎం ఎం. ఐ అంటే ఏమో 1, వి అంటే 5, ఎక్స్ అంటే 10, 10 ఎల్ అంటే 50. 50 ఓకే, సి అంటే 100, 100 డి అంటే 500, 500 ఎం అంటే 1000. 1000. సో ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఓకే, ఐవిఎక్స్ వరకు తెలుసు కదా. ఐవిఎక్స్ తెలుసు. ఎల్డిసిఎం ఎల్సిడి టీవీ, ఎల్సిడి ఎల్సిడి టీవీ, ఎల్సిడి ఎల్ఈడి ఎల్సిడి లేవా? ఆ ఎల్సిడి ఎం. ఎం అంటే 1000. ఎలా 1000 గుర్తుపెట్టుకోవాలి? ఇప్పుడు ఇదేమో 10 పవర్ 0. 10 పవర్ 0 0 ఎంత? 10 పవర్ 0 అంటే 10 10 పవర్ 0 10 కాదు, 1. 111 ఏదైనా నెంబర్కి 0 పవర్ 0 ఉందనుకో అదేమవుతుంది 1. ఏ 1 పవర్ 1 ఏ. ఏ ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ. ఏ ఓకే, ఇంటూ ఏ ఇప్పుడు 10 స్క్వేర్ ఉందనుకో 10 10 ఇంటూ 10 అంటే 10 ఇంటూ 100. 10 100 ఓకే, 10 పవర్ 0 అంటే 1. సో 10 1 పవర్ 0 అంటే ఏంది 1. 1 ఇదేంటిది? 5 ఇది స్కిప్ చేసేయి. ఇది 10 పవర్ 1. 10 పవర్ 1 అంటే 10. 10 ఇది స్కిప్ చేసేయి. ఇది 10 పవర్ 2. 10 పవర్ 2 2 అంటే 100. 10 ఇంటూ 10, 100 రైట్. దీన్ని స్కిప్ చేసేయి. 10 పవర్ 3 అంటే 1000. అవునా? 1000 ఇప్పుడు చూసుకో. 10 పవర్ 0 స్కిప్, 10 పవర్ 1 స్కిప్, 10 పవర్ 2 స్కిప్. ఓకే, ఇక్కడ 5 ఓకే ఉందనుకో ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది 50 50 అవుతుంది. 5 50 50 50. ఇక్కడికి వచ్చేసరికి 500 500. అవుతుంది. అర్థమవుతుందా? సో ఓకే ఐవిఎక్స్ఎల్సిడిఎం. ఓకే, ఇప్పుడు మనకి ఓకే ఇందులో రోమన్ నెంబర్ సిస్టంలో మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి. ఓకే, ఒకసారి కిందికి రాను. స్క్రీన్ షాట్ తీసుకుంటాను. ఓకే ఓకే. ఇప్పుడు మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఓకే, రూల్స్. ఫస్ట్ రూల్ ఏంటంటే ఎడిషన్ రూల్. ఏంటిది? ఎడిషన్ ఎడిషన్ రూల్. ఓకే, ఎడిషన్ రూల్ అంటే ఏంది? ప్లస్ చేయడం. అన్న అవునా? వర్షం వస్తుంది, కిందికి వెళ్తాను ఒకసారి ఓకే, సో ఇక్కడ మనకు ఎడిషన్ రూల్ అంటే ఏంది? సపోజ్ ఎవరైనా మనము ఏదైనా ఎక్కడికైనా ఊరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఎవరు వస్తారు? పెద్దోళ్ళు వస్తారు. అవునా? ఫస్ట్ పెద్దోళ్ళు ముందుకు వెళ్తారు. అవునా? అవునవును ఇప్పుడు ఇది ఇల్లు ఉందనుకో ఈ ఇంటిలోకి ఫస్ట్ ఎవరు వెళ్తారు? ఫస్ట్ పెద్దోళ్ళు వెళ్తారు. అవునా? పెద్దోళ్ళు వెళ్తారు, తర్వాత వాళ్ళ తర్వాత వాళ్ళు వెళ్తారు, చిన్నోళ్ళు వస్తారు. అవునా? సిగ్నల్ వస్తారు. ఇది కూడా అంతే. సో పెద్దవాళ్ళు ఫస్ట్ వచ్చి సెకండ్ చిన్నవాళ్ళు వస్తే ఏం చేయాలి? ఎడిషన్ చేసుకోవాలి. వి అంటే ఎంత? 5. 5 ప్లస్ 1 6. ఫస్ట్ ఎప్పుడైనా పెద్దోళ్ళు వెళ్ళాలి, తర్వాత చిన్నోళ్ళు వెళ్ళాలి, అప్పుడు ఎడిషన్ అవుతుంది. అవునా? అలా కాకుండా సబ్ట్రాక్షన్ అంటే ఏంది? మైనస్ చేసేయాలి. ఓకే, కానీ వాడు ఇప్పుడు ఏం చేస్తాడు? అరే నేను ఫస్ట్ వెళ్తారా బాబు, నువ్వు తర్వాత రా అంటప్పుడు వీడిని లెక్క చేయొద్దు, తీసేయాలా. ఓకే, అవును ఎందులో తీసేయాలి? దీంట్లో నుంచి తీసేయాలి. ఓకే, 5 ఓకే మైనస్ 1 అంటే 4. 1 ఓకే, ఇది ఓకే సబ్ట్రాక్షన్. ఓకే, అర్థమైందా? ఓకే ఓకే అండి. థర్డ్ వన్ ఏంటంటే రిపీటేషన్. రిపిటేషన్ రూల్ అంటే ఏంటంటే ఎప్పుడైనా సరే మనకు రిపీట్ అయ్యే నెంబర్లు ఏముంటుందంటే ఓన్లీ ఐఎక్స్సిఎం మాత్రమే రిపీట్ అవుతుంది. ఓకే, ఐ ఐ ఎక్స్ ఎక్స్ సిఎం సి ఎం ఎం. అంతేనా? అంటే ఓకే ఏంది? 10 టు ది పవర్ ఆఫ్ 0 ఉన్నది, 10 టు ది పవర్ ఆఫ్ 1 1 ఉన్నది, 10 టు ది పవర్ ఆఫ్ 2 ఉన్నది, 10 టు ది పవర్ 2 ఆఫ్ 3 ఉన్నది. 3 ఉన్నది. అంటే 10 పవర్స్ ఉన్నాయి మాత్రమే రిపీట్ అవుతాయి. ఓకేనా?
అది కూడా ఓకే. ఎన్నిసార్లు రిపీట్ అవుతాయి? ఓన్లీ 3 టైమ్స్. ఓన్లీ ఓన్లీ 3 టైమ్స్. 3 టైమ్స్. 3 టైమ్స్ కంటే ఎక్కువ రిపీట్ అవ్వద్దు. ఓకే. కూడా. ఇప్పుడు ఎక్స్ అనేది 3 టైమ్స్ రిపీట్ అవుతది. 30 ఆ! అయితది ఆన్సర్. అవునా? అలా అవును. కాకుండా 4 టైమ్స్ నేను రిపీట్ చేస్తా అంటే దిస్ ద రాంగ్. రైట్? సో, యెస్. ఐ కూడా అంతే. 3 టైమ్స్ వరకే. థర్డ్ క్లాస్ అంటే ఇట్లా రాస్తాం కదా! అవునవును. ఇంకొక 1 రాస్తే ఇది ఇన్‌కరెక్ట్. ఓకే. అవును. ఓన్లీ ఇవి మాత్రమే రిపీట్ అయితాయి. ఓన్లీ ఐఎక్స్‌సిఎం అంటే ఐఎక్స్‌సిఎం అంటే ఏంది? 10 పవర్ జీరోస్ ఉన్నాయి కదా! 10 10 పవర్స్. అవునవునవును. 10 10 పవర్ పవర్స్ 0, ఏంది? 1, 10 10 పవర్ 1, పవర్స్ 1 10, 2, 10 10 పవర్ పవర్ 2 2, 100 అదే సి. ఓకే. 10 10 పవర్ 3, పవర్ 3 1000. 1000. రైట్? సో, ఇవి మాత్రమే 10 పవర్స్‌లో ఉన్నయి మాత్రమే రిపీట్ అయితాయి. అవి కూడా 3 టైమ్స్ ఓన్లీ ఇట్ విల్ రిపీట్ అప్ టు 3 టైమ్స్. ఇంకా రిపీట్ కానివి ఏంటిది? రిపీట్ కానిది ఏంటిది? రిపీట్ గాని ఐవి వి, వి ఎల్, డి. విఎల్ డి. ఇది నో రిపిటేషన్. అసలు రిపీట్ అవ్వదు ఇది. నాట్ ఓకే. రిపీటెడ్. అర్థమవుతుందా? అంటే వి అనేది ఓకే. ఇంకోసారి వి అట్లా ఉండదు. ఇన్‌కరెక్ట్. ఎల్, ఎల్ ఆ! ఈస్ నాట్ రిపీటెడ్. డి, డి ఈస్ నాట్ రిపీటెడ్. అర్థమవుతుందా? ఓకే. ఓకే. ఆ! ఇప్పుడు సబ్ట్రాక్షన్ రూల్ చెప్పాను. అడిషన్ రూల్ చెప్పాను. ఓకే. ఓకే. అర్థమైందా? అర్థమైందన్న. ఓకే. కిందికన్నా నెక్స్ట్ ఒకసారి స్క్రీన్‌షాట్ చేసుకుంటే. నెక్స్ట్ ఏందంటే ఐ. ఐ అనేది ఓన్లీ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ వి అండ్ ఎక్స్. ఈ రెండిట్లో నుంచి మాత్రమే సబ్ట్రాక్ట్ చేస్తాం ఐని. ఓకే. ఓకే. ఐవి అని రాస్తాం. తర్వాత ఐఎక్స్ అని రాస్తాం. ఓకే. నేను ఓకే. ఐఎం అని రాస్తా అంటే ఇది రాంగ్. ఐ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఓన్లీ ఫ్రమ్ వి అండ్ ఎక్స్. 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 ఇందులో నుంచి మాత్రమే. వి అనేది ఎక్కడ దేనికి నియరర్‌గా ఉంది? ఐ అనేది దేనికి నియరర్‌గా ఉంది? వి అండ్ ఎక్స్‌కి దగ్గరలో ఉంది కదా! హ్మ్. సో, ఐ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ వి అండ్ వి ఎక్స్. ఎక్స్. ఓకే. సో, దీనికి రోమన్ నంబర్ సిస్టమ్ గురించి ఏం అడుగుతాడంటే వాడు ఇట్లా ఒక నంబర్ ఇట్లా ఇచ్చేస్తాడు. ఎల్‌సిఎం వాట్ ఈస్ ద ఆన్సర్? ఏ, బి, సి, డి అని ఇస్తాడు. లేకపోతే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రోమన్ నంబర్ ఈస్ విచ్ వన్ ఆఫ్ ద రోమన్ రోమన్ నంబర్ ఈస్ ఇన్‌కరెక్ట్ అంటాడు. ఓకే. ఇన్‌కరెక్ట్. ఓకే. ఇన్‌కరెక్ట్ అంటే ఏంది? కింద ఆప్షన్‌లో ఏమిస్తాడు? ఏ ఏ ఆప్షన్‌లో? ఐ, ఎం అని ఇస్తాడు. తర్వాత హ్మ్. బి, ఎక్స్ అని ఇస్తాడు. సి, ఐ, వి అని ఇస్తాడు. డి ఓకే. తర్వాత ఎం, ఎక్స్ అని ఇస్తాడు. సో, విచ్ వన్ ఈస్ కరెక్ట్? విచ్ వన్ ఈస్ ఇన్‌కరెక్ట్? అంటే ఇన్‌కరెక్ట్ అంటే ఇంక దీంట్లో కరెక్ట్ లేనిది ఏదంటే ఏంది తప్పున్నది ఏంది? ఐ కదా! ఐ ఐ ఈస్ ఐ సబ్ట్రాక్టెడ్ ఓన్లీ ఫ్రమ్ వి అండ్ ఎక్స్ కదా! ఎక్స్. సో, ఇక్కడ వి అండ్ దేంట్లో నుంచి ఎక్స్. సబ్ట్రాక్ట్ చేస్తున్నాడు? ఎం నుంచి. సో, దిస్ ఈస్ ఎం ద నుంచి. ఇన్‌కరెక్ట్. అట్లా. హ్మ్. సో, ఇది రోమన్ నంబర్స్ సంబంధించింది కూడా నేను కొన్ని క్వెషన్స్ పంపిస్తాను. సో, ఓకే. ప్రాక్టీస్ చేయండి. రేపు మార్నింగ్ క్లాస్ ఉంటది 5కి. ఓకే. 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 టాపిక్ ఈస్ ఆల్రెడీ గ్రూప్‌లో చెప్పాను. ఓకే. ఎల్‌సిఎం ఓకే. అండ్ ఎంసీ హెచ్‌సిఎఫ్. ఓకే. హెచ్‌సీఎం. ఓకే. హ్మ్. ప్రాక్టీస్ చేయండి. నాతో పాటు మీరు ప్రాక్టీస్ చేస్తే సిలబస్ పూర్తి అయితది. లేకపోతే కాదు. ఓకే. థాంక్ యూ. ఓకే. రైట్. థాంక్ యూ. ఓకే. రైట్.